గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రస్తుతం మనం అమీర్పేటలోనే మైత్రివనం దగ్గర ఉన్నాము. నిన్న ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఫైర్ యాక్సిడెంట్, సో లక్కీగా పిల్లల స్టూడెంట్స్ ఎవరికి ఏం అవ్వలేదు. దానికి సంబంధించి అసలు ఎందుకు అయింది, దాని రీజన్స్ ఏంటి, ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేవా, ఇక్కడ ఉన్న వ్యాపారస్తులకి ఎన్ఓసీలు ఉన్నాయా లేవా, ప్రాపర్ గైడెన్స్ లేని షాప్స్ కి యాక్షన్ తీసుకోబోతున్నాము చెప్పేసి ఉన్న వాటిని కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయండి అని చెప్పేసి సనత్ నగర్ ఇన్ఛార్జ్ నీలిమ మేడం గారు అయితే ఇక్కడికి రావడం జరిగింది. దానికి సంబంధించి హైడ్రా టీము, జిహెచ్ఎంసీ, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సివిల్ పోలీస్ అందరూ ఇక్కడే ఉన్నారు. సో దానికి సంబంధించిన తదుపరి చర్యలు ఒకవేళ అవన్నీ లేకపోతే ఎలా ఉంటాయి అని చెప్పేసి దాని మీద యాక్షన్స్ కూడా అదే విధంగా సీరియస్ గా ఉంటాయి. అదే విధంగా ఇంతకు ముందు గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చాయి, వాటిని ఏమీ ప్రాపర్ గా చెక్ చేయకుండా. బట్ ఈ గవర్నమెంట్ ఇలా జరగదు అని చెప్పేసి సనత్ నగర్ ఇన్ఛార్జ్ నీలిమ మేడం గారు అయితే చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన వాయిస్ అయితే కూడా మనం తీసుకున్నాము. ఫస్ట్ వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాము ఎలా ఉంది ఏంటి పరిస్థితి అని చెప్పి. లోపల ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ప్రస్తుతం ఇక్కడే ఉన్నాము. స్టార్ట్ అయింది ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో మొత్తం 4th ఫ్లోర్ లో ఆ ఇన్సిడెంట్ జరగడం జరిగింది. ఒకసారి మీరు చూడొచ్చు వైర్లన్నీ ఏ విధంగా కాలిపోయాయో. చాలా మ్యాసివ్ ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. బట్ లక్కీలీ ఎవరికి ఏం అవ్వలేదు. స్టూడెంట్స్ నలుమూలల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి చాలా మంది ఎక్కువగా వచ్చి ఇక్కడ మైత్రివనంలో కోచింగ్ సెంటర్స్ లో కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ లెర్నింగ్ చాలా ప్రాపర్, అంటే సెంటర్ ఆఫ్ హైదరాబాద్ అమీర్పేట్ లో చాలా మంచి సెంటర్ ఆఫ్ లెర్నింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. అట్లాంటి స్టూడెంట్స్ కి అంటే ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక ప్రాపర్ సేఫ్టీ గైడెన్స్ కానీ ఎన్ఓసి లేకుండా ఇలాంటి ఇన్స్టిట్యూట్లు నడిపించినప్పుడు సో గవర్నమెంట్ ఎలా పర్మిషన్స్ ఇచ్చారు అనేది తర్వాత అది పక్కన పెడితే, ముఖ్యంగా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ప్రాపర్ సేఫ్టీ మెజర్స్ పక్కా మెయింటైన్ చేయాలి. అవి లేకపోతే డెఫినెట్లీ యాక్షన్స్ తీసుకుంటాము అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు సీరియస్ గా వాళ్ళతో మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కూడా వచ్చారు, చెక్ చేశారు ఏంటి అసలు ప్రాపర్ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్. మొన్న నాంపల్లిలో ఇన్సిడెంట్ జరిగింది, తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ లో జరిగింది, మార్నింగ్ ఇక్కడ కేపీహెచ్పిలో జరిగింది. సో ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ ఎక్కువగా అవుతున్న క్రమంలో వీటిని ఎలా అరికట్టాలి, వీటి సేఫ్టీ మెజర్స్ మనం ఎలా పాటించాలనే విషయాలపైన అవేర్నెస్ కూడా తీసుకురావడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన మీటింగ్ కూడా జరిగింది ఇప్పుడు. సో మీరు చూడొచ్చు ఒకసారి మ్యాసివ్ అంటే ఏ విధంగా వైర్లన్నీ కాలిపోయి ఉన్నాయో. సో ఈ బ్లాస్ట్ అనేది 4th ఫ్లోర్ లో ఇంపాక్ట్ చూపించింది. సో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఒకసారి అక్కడికి వెళ్ళి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. కింద చూసారు కదా ఆ లైన్, ఇక్కడికి ఇది వైర్లు అనమాట. సో అవి కింద షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో ఓవర్ గా మ్యాసివ్ పొగ అనేది రావడంతో సో పొగంతా కమ్మేసింది. ఇప్పుడు ఈ విధంగా లేదు పరిస్థితి. ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు మొత్తం ఈ ఫ్లోర్లు ఏవి కనిపించకుండా మొత్తం ఆ బ్లాక్ ఫాగ్ అయితే ఏదో ఉందో అది నిండిపోవడంతో అక్కడ కనిపిస్తుంది కదా. సో ఆ ఎగ్జిట్ డోర్ నుంచి రెస్క్యూ టీమ్ అనేది పిల్లల్ని దించడం జరిగింది. సో అది అనమాట, ఆ విధంగా స్టూడెంట్స్ ని రెస్క్యూ చేయడం జరిగింది. 2nd ఫ్లోర్ లో ఉన్నాం ప్రజెంట్ మనం. అంటే ఇంతే జనరల్ గా ఆ పొగ అనేది కమ్మేయడంతో ఓవర్ గా అంటే ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది అయింది. ప్రజలు కొంచెం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం భయభ్రాంతులకు గురయ్యి కొంచెం గందరగోళంగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. సో ఆ టైంలో జరిగిన ఇన్సిడెంట్ అనమాట ఇది. సో కింద చూసారు కదా, ఇప్పుడైతే నార్మల్ గా ఉంది. బట్ ఓవరాల్ పైన కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఓవరాల్ గా 1st ఫ్లోర్ లో జరిగిన దానికి 3rd ఫ్లోర్ వరకు ఈ ఇన్సిడెంట్ అయితే రావడం జరిగింది. సో మోస్ట్లీ ఈ ఫాగ్ అనేది ఏదైందో ప్రాపర్ గా ఫాగ్ మొత్తం నిండిపోవడం జరిగింది. సో యాక్చువల్లీ లేరు ఇక్కడ ఎవరు. 4th ఫ్లోర్ లో ఉన్నాము. అంటే మోస్ట్లీ ఫర్నిచర్ ఇక్కడ ఏమి తగలబడలేదు. బట్ కింద ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో దానికి పొగ మొత్తం బిల్డింగ్ మొత్తం కమ్మేయడంతో స్టూడెంట్స్ కూడా కిందకి తీసుకోవడం జరిగింది. సో ఇది ఏదేమైనా ప్రాపర్ సేఫ్టీ మెజర్స్ చూసుకొని దానికి సంబంధించిన ఎన్ఓసీలు క్లియర్ చేసుకొని ఇక్కడ ఉన్న వ్యాపారస్తులకు కానీ నడిపించే వాళ్ళకి కానీ సో క్లియర్ గా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన తదుపరి చర్యలు ఒకవేళ లేకపోతే చట్టపరమైన యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో మేడం, నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి అంటే ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేద్దామని చెప్పేసి ప్రోగ్రామ్ పెట్టారు. సో ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ? ఇప్పుడు మీరు ఇందాక ఎక్కడి నుంచి మేము నడుచుకుంటూ వచ్చాం, రైట్? మీరు చూసారు ఎంత నేరోగా ఉంది. సో ఇవన్నీ ఎలా చేసింది ఎవరు అనేది 10 ఏళ్లగా నేను మాట్లాడను దాని గురించి. ఎందుకంటే దేర్ ఈస్ పాలిటిక్స్ బిహైండ్ ఇట్. ఇక్కడ స్టూడెంట్స్ మొత్తం తెలంగాణ నుంచి, ఇట్స్ ఫేమస్. అమీర్పేట అంటే అమీర్పేటలో వెళ్ళి కోచింగ్ తీసుకోవటం, లెర్నింగ్ కదా, ఇట్స్ ఎ సెంటర్ ఆఫ్ లెర్నింగ్. కాబట్టి ఎక్కడి నుంచో ఎంత పిల్లలందరూ వచ్చి ఇక్కడ చదువుకోవటం, ఇక్కడ ట్రైనింగ్ తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. మరి ఇట్లాంటప్పుడు ఇక్కడ ఫెసిలిటీస్ ఎంత బ్రహ్మాండంగా ఉండాలి.
రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా ఫైర్ యాక్సిడెంట్ అది ఎందుకోసమే అవుతున్నాయి, ఎందుకంటే ఆ నిర్లక్ష్యం ఉంది చూడండి, 10 ఏళ్ళకి అయిన నిర్లక్ష్యం. అంటే ఉత్తగా బిజినెస్ కోసం అని లేకపోతే వాళ్ళ పాలిటిక్స్ కోసం అని చేసుకున్నారు తప్ప పిల్లలకి ఏమైనా చేద్దాం, వాళ్ళకి ఇలా ప్రాబ్లమ్స్ లేకుండా ఉందామని. నిన్న మీరు చూసింది భగవంతుని దయ వల్ల, అలాగే ఎమర్జెన్సీ సర్వీసెస్ వెంటనే రెస్పాండ్ అయిన వాటి మూలంగా పెద్ద ప్రాబ్లం అవ్వకుండా జరిగింది. ఇక్కడ పోలీస్ కానీ, హైడ్రా కానీ, జిహెచ్ఎంసీ కానీ ప్రతి వారు నిమిషాల్లో ఇక్కడికి వచ్చేసారు. హైడ్రా యూనిట్ అయితే ఇక్కడే ఉండే, అలాగే ఎస్ఆర్ నగర్ పోలీస్ ఇక్కడ లెస్ దెన్ 5-6 minutes లో వచ్చారు. సో వీళ్ళు ఇంత తొందరగా రియాక్ట్ అవడం మూలంగా మనకి నిన్న పెద్ద ఆపద అవ్వకుండా ఆగింది. ఎవరికి ఏమవ్వలేదు. ఏవలేదు, లక్కీలీ. కానీ ఇది ఒక వార్నింగ్ అన్నమాట. మనం ఖచ్చితంగా ఇక్కడ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న పొలిటికల్ గా మాట్లాడేది అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి అది దాంతో ఏమి సంబంధం లేదు, ఆయన సొల్యూషన్స్ తీసుకురాలేరు. చేసిన ఈ నిర్లక్ష్యం అంతా ఆయన హయాంలోనే అయింది. ఇప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆయన హీ డజంట్ కేర్, బీఆర్ఎస్ రకంగా నడుస్తుంటుంది అది. ఇక్కడ ఉన్న కార్పొరేటర్స్ వాళ్ళు బీజేపీ మా మీద దుమ్మెత్తిపోవడం తప్ప వాళ్ళకి ఒక పాజిటివ్ అవుట్లుక్ లేదు, ఒక సొల్యూషన్ ఇవ్వరు, ఏం చేయరు. సో మిగిలింది కాంగ్రెస్. మేమేమో ఇక్కడ చూస్తున్నారు కదా, పొద్దు నుంచి మేము 2 గంటల నుంచి ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాం. ప్రతి షాప్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ దగ్గర కనుక ఎన్ఓసీలు లేకపోతే, లైక్ కొంతమంది దగ్గర ఎన్ఓసీలు లేవు, ఫైర్ ఎన్ఓసీ ఇప్పుడే మనకు తెలుస్తుంది. మరి వాళ్ళకి అగేన్స్ట్ గా చర్యలు తీసుకోవాలా లేదా వాళ్ళు ఫెసిలిటీస్ ని అప్గ్రేడ్ చేస్తారా? ఇది అవుతేనే వాళ్ళకి ఎన్ఓసీలు వస్తాయి, అవుతేనే ఇక్కడ ఫంక్షనింగ్ అవుతుంది. మీరు కూడా మొత్తం చెక్ చేయడం జరిగింది కదా, అంటే మీకేమనిపించింది? నాకు అదే అనిపించింది దట్ ఎంతో మంచి చోటు ఇది. అంటే ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. నేను కూడా అమీర్పేట్ కోచింగ్ సెంటర్స్ కి వచ్చిన దాన్ని కాబట్టి ఎన్ని ఏళ్ల నుంచో ఇది మారలేదు పరిస్థితి. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడే అదే అంటే స్టూడెంట్ అంటే ఖచ్చితంగా అమీర్పేట్కి ఒక్కసారన్నా వాళ్ళు వచ్చి చదువుకుంటారు. సో అట్లాంటి చోటు మనం ఎంత చక్కగా ఎంత బ్రహ్మాండంగా దీన్ని తీర్చిదిద్దుకోవచ్చు. వీ కెన్ బిల్డ్ సచ్ అ వరల్డ్ క్లాస్ లొకేషన్ హియర్ ఫర్ నాలెడ్జ్. ప్రాపర్ ఫైర్ సేఫ్టీ కానీ ఎన్ఓసి లేకపోతే స్ట్రిక్ట్ గా యాక్షన్స్ తీసుకునే పరిస్థితి నేను అదే అన్నాను, నోటీసులు ఇవ్వడం జరుగుతుంది కి ప్రతి వారు వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, ఫైర్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, వాటిని ఫాలో చేయాలి. అవి ఎలా ఫాలో చేయాలనే ట్రైనింగ్ కూడా ఆఫీసర్స్ వచ్చి ఇస్తారు. టైం తీసుకుని ఇవాళ అదే ఎమర్జెన్సీ మీటింగ్ లో ఇదే డిసైడ్ అయ్యేది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదములు, ఎందుకంటే టైం తీసుకుని ఇచ్చారు ప్రజలకి. సామాన్య ప్రజలతో 2 గంటలు కూర్చొని పేషెంట్ గా అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళకి ఒక నెక్స్ట్ వీక్ ఓ రోజున వాళ్ళకి మీటింగ్ పెట్టి అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కొంచెం టైం ఇవ్వడం జరుగుతుంది, మీరు ఫాలో చేయండి రూల్. అప్పుడు కూడా ఫాలో చేయకపోతే యాక్షన్.